వేతనాలు 30% మేర పెంచాలని సినీ కార్మికులు పెంచడం కుదరదని నిర్మాతలు పట్టుదలగా ఉండడంతో టాలీవుడ్ షూటింగ్లన్నీ బంద్ అయ్యాయి. కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. సినీ కార్మికులు నిర్మాతలు పట్టుదలతో ఉండడంతో సమస్య పరిష్కారం కోసం ఈ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లింది. వేతనాల పెంపుపై పలుమార్లు కార్మికుల యూనియన్లతో నిర్మాతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు యూనియన్లు వెనక్కి తగ్గకపోవడంతో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ మరోసారి చిరంజీవిని నిర్మాతలు కలవనున్నారు. తాజా పరిస్థితులు, వారి సమస్యలు చెప్పుకోనున్నారు. అటు సోమవారం సాయంత్రం ఫెడరేషన్ నేతలతో చిరంజీవి భేటీ కానున్నారు. మంగళవారం ఫెడరేషన్ నేతలు నిర్మాతలతో కలిసి చిరంజీవి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక చిరంజీవితో భేటీ తర్వాత సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉందని టాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు చిరంజీవి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు. సూచన కొద్దిసేపటి క్రితమే చిరంజీవి గారి దగ్గరికి నిర్మాతలు రావటం జరిగింది. సి కళ్యాణ్ గారు ఇప్పుడే వచ్చి లోపలికి వెళ్లారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న చిన్న పెద్ద నిర్మాతలందరితో ఈరోజు చిరంజీవి గారు సమావేశం అవుతున్నారు. అది సాయంత్రమా రేపు ఉదయం ఇంకా టైం చెప్పలేదు. ఫెడరేషన్ నాయకులతో కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. ఏదైతే ఈ 14 రోజులుగా ఇండస్ట్రీ సమ్మె జరుగుతుందో అది ఒక కొలికొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సృజన. ఎందుకంటే నిర్మాతలు కార్మికులు విడివిడిగా సమావేశం చిరంజీవి ఒక సమావేశం ద్వారానే ఒక పరిష్కారం కనుక్కుని ఆ విధంగా చర్చలు ప్రారంభించారు. ఆ పరిష్కారం ద్వారా సమస్య పరిష్కరించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నిర్మాతలు కార్మికుల మధ్యలో ఉన్న ఒప్పందాలను తెలుసుకున్నారు చిరంజీవి గారు. తెలుసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏదేమైనా ఒక ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించవచ్చు సూచన. ఇలాగే చిరంజీవి ఇప్పుడు నిర్మాతలతో భేటీ అవుతున్నట్టుగా అటు కార్మికులతో కూడా భేటీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? కార్మికులు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అన్నారు. ఈ నిర్మాతల సమావేశం ముగిస్తే ఈరోజు సాయంత్రం ఉండొచ్చు, లేదంటే రేపు ఉండే అవకాశం కనిపిస్తుంది సూచన. కార్మికులతో ప్రధానంగా ఎలాంటి డిమాండ్లపై చర్చించే అవకాశం ఉంది? డిమాండ్లు అటువంటి ఏమీ ఇందులో చర్చించే అవకాశం లేదు. ముందు అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైంది? వాళ్ళు 30% అడుగుతున్నారు కార్మికులు, నిర్మాతలేమో 15, 5 అని చెప్పడం జరిగింది. మధ్య మార్గంగా ఒక సమస్యకి సొల్యూషన్ కోసం ఒక పర్సెంటేజ్ తీసుకొచ్చే అవసరం కనిపిస్తా ఉంది. ఏదైనా వాళ్ళ అందరితో వీడిగా మాట్లాడిన తర్వాత ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తారని మాకు తెలుస్తుంది సూచన. రైట్. అలాగే నిర్మాతల్ని కార్మికుల్ని కూడా ఇద్దరికి సర్ది చెప్పే విధంగా చిరంజీవి కూడా ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం ఉంది రాంబాబు? సూచన ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాలీవుడ్ సినిమాలు కూడా మన హైదరాబాద్ లో తీయాలి అనే విధంగా మనం మాట్లాడటం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ గానే చిరంజీవి గారు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళింది, ఇండియా దాటి ప్రపంచాన్ని తాకే స్థాయికి వెళ్ళింది. ఇలాంటి టైంలో స్ట్రైకులు గట్టా అంటే వేరే సినిమా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. యాక్చువల్ గా ఫిలిం సిటీలో కానీ అన్ని చోట్ల హిందీ సినిమాలు, తమిళ సినిమాలు ఎక్కువ హైదరాబాద్ లో జరుగుతూ ఉన్నాయి షూటింగ్లు. ఈ సమ్మె కారణంగా ఏంటంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు వస్తాయని లేదు, అన్ని షూటింగ్లకి అన్ని అవకాశాలు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కార్మికులకి నిర్మాతలకి ఉన్న చిన్న ఏదైతే మిస్కమ్యూనికేషన్ ఉందో దాన్ని సర్దుబాటు చేసి సమ్మె పరిష్కరించే విధంగా చిరంజీవి గారు కృషి చేసే విధంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.